నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా రాజవమంగి మండలంలో ఎమ్మెల్యే శిరీషాదేవి భాస్కర్ పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గం అభివృద్ధి టీడీపీ పాలనతోనే అని అన్నారు. ముందుగా నియోజకవర్గం ప్రజలకు విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వట్టిగడ్డ రిజర్వాయర్ కాలువ పూడికతీత పనులను ప్రారంభించారు. అనంతరం దూసరపాము ఎంపీపీ స్కూల్ గ్రౌండ్ అభివృద్ధి పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. బాగు చేయడం కోసం 5 లక్షల రూపాయలు మన ప్రభుత్వం వారు నిధులు కేటాయించడం జరిగింది. నిజంగా ఈ విషయం చాలా సంతోషకరమైన సందర్భం. ఎందుకంటే చాలామంది పిల్లలు ఏజెన్సీ ప్రాంతంలో స్పోర్ట్స్ ఆడాలంటే సరైన సదుపాయాలు లేక మా బిడ్డలందరూ కూడా అట్లాగే ఉండిపోయినటువంటి పరిస్థితి. చాలా మంచి ప్లేయర్స్ అయితే మన నియోజకవర్గంలో ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో కూడా ఆడేటువంటి మంచి ప్లేయర్స్ అన్ని స్పోర్ట్స్కి సంబంధించి ఉన్నారు. కానీ సరైన సపోర్టు అనేది లేకపోవడం వల్ల మా గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా అట్లాగే ఈ గిరిజన ప్రాంతంలోనే ఉండిపోయినటువంటి పరిస్థితులు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు 5 లక్షల రూపాయలు మన ఎంపీపీ స్కూల్ కేటాయించడం పట్ల ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మేము మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం అదేవిధంగా మేము అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల్లోనే మేము చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరూ కూడా తెలియజేయాలని ఈ ఉగాది దినాన నేను అనుకుంటా ఉన్నాను. దానిలో భాగంగా మొదటిగా సర్వశిక్ష అభియాన్ నిమిత్తం 14 వర్క్స్ 11,20,00,000 రూపాయలు మన నియోజకవర్గాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పిఎం జన్మన్ అండి మొత్తం 11 వర్క్స్ ఇవి 24,54,00,000 రూపాయలు పిఎం జన్మన్ కింద శాంక్షన్ చేశారు. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ మొత్తం 7 రోడ్స్కి 30 కోట్లు మన నియోజకవర్గంకి ఇచ్చారండి. అదేవిధంగా ఆర్ఎండ్బి మొత్తం 15 రోడ్స్ 39,85,00,000 రూపాయలు ఆర్ఎండ్బికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గోకులాలు ఎన్ఆర్జీఎస్ ద్వారా మొత్తం మండలానికి 30 చొప్పున 11 మండలాలకి 330 మినీ గోకులాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 6,05,00,000 రూపాయలు మన నియోజకవర్గానికి ఇన్ని కోట్లు కేటాయించడం పట్ల మన ప్రభుత్వానికి అదేవిధంగా మన ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి మన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆల్రెడీ వర్క్ జరుగుతూనే ఉన్నాయి. త్వరలోనే పూర్తి చేసి ఇంకా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్ళి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే అయిన మొదటి స్పీచ్లోని అసెంబ్లీలో పోలవరం నిర్వాసితులు పడుతున్నటువంటి బాధల్ని పెద్దల దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఈరోజు చూస్తే ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరి అకౌంట్లో పోలవరం నిర్వాసితులందరికీ కూడా ఈ ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపుగా 100 కోట్ల పైనే నిధులు కేటాయించబడి పోలవరం నిమిత్తం కూడా మన కేంద్రం నుంచి నిధులు కేటాయించి ప్రభుత్వం ఎంతగానో మనకు సపోర్ట్గా ఉంది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మా గిరిజన ప్రాంతం నుంచి మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ అదేవిధంగా ప్రజలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉమ్మడి కూటమికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ ఉగాది దినాన ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ ఎప్పుడు సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా నా కోసం కూడా మీరు అనుగ్రహం జ్ఞాపకం చేసుకొని నా కోసం కూడా మీరు అందరూ సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. చెరువును కూడా గుర్తించి చెరువును కూడా పూడితే తీయాలని మేము అడుగుతున్నాం. అలాగే తప్పకుండా మేము ఆల్రెడీ ఇరిగేషన్ మినిస్టర్ గారికి మొన్న పోలవరం మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి కూడా ఇక్కడ సమస్యలన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాం. కనీసం రైతుల కోసం కానీ ఇలాంటి పూడికల తీతల విషయంలో కానీ ఎవరు పట్టించుకున్న నాదులే లేడు మన కోసం. దాదాపు ఇప్పుడు చూస్తే ఈ ఒట్టిగడ్డ రిజర్వాయర్ని చూస్తే 15 సంవత్సరాల నుంచి దీని పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. అదేవిధంగా చెరువులకి ఇరిగేషన్ సంబంధించి అన్నీ కూడా మేము చాలా పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి. సరైన ఎంప్లాయీ లేక మేము ఇంకా సరిగ్గా పట్టించుకోక మేము రైతులందరం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్తే మీకు మీ ప్రాంతానికి అన్ని ఏవైతే ఇరిగేషన్ సంబంధించి వేకెంట్లో ఉన్నటువంటి పోస్టులు అన్నీ కూడా భర్తీ చేస్తాము. ఖచ్చితంగా మీ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని ఇరిగేషన్ మినిస్టర్ గారు హామీ ఇచ్చారు. తద్వారా ఈ సమస్యలన్నీ కూడా మేము మళ్ళీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ప్రాంతాన్ని అభివృద్ధి కోసం మేము హరీసులు కష్టపడతామని సందర్భంగా తెలియజేస్తాము.